అధికారులను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే, నీకు అధికారం బెదిరించి లారీలని రాత్రి మీ బీఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి 20 మంది 10 మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా, ఇబ్బంది పెడతలేరా? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? డబ్బులు నీకు ముడుపులు కావాలి. ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే, హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, పాన్ షాపు డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు చేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా? మీ కార్యకర్తలు ఇది నిజం కాదా? నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్ నువ్వు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు. అందుకే మా వాళ్ళందరూ కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండ్రు. బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి. ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేసినావు ఆఖరికి. ఇక సహించేది లేదు. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా. పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి డబ్బులు ఇచ్చిండు, పలానా వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిండు, ప్రూవ్ చేయి. ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్తని వేస్ట్ తీసుకుపోయి ఆ చెత్త బూడిదని తీసుకుపోతుంటే దానిలో లక్షల స్కామ్ అని చెప్తే అసలు చెప్పడానికి కొంచెం బుద్ధి ఉందా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నా. ఇవాల్టి నుంచి మీరు ఏదైతే అరాచకాలు చేసి ఈ పైసల కోసం అడ్డగోలు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డు పైన అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము కూడా ఉట్టే చేతులు కడుకొని కూర్చోము, మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి, కేసులు కూడా పెట్టడం మేము వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా.